చెప్పాలి. క్రీస్తు ప్రభువు యొక్క శక్తికి సాదృశ్యం. అలాగే 4వ చెట్టు ఒలివల చెట్టు. ఒలివల చెట్టు దేనికి సాదృశ్యం చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తాను వినండి. ఒలివల చెట్టు క్రీస్తు ఆత్మకు సాదృశ్యమై ఉన్నది. ఈ ఒలివల చెట్టును సొలొమోను దేవాలయంలో వాడారు. ఎలా వాడారు అంటే, ఒక చక్కని తలుపులు తయారు చేయడానికి వాడడం జరిగింది. తలుపులు నిలవడానికి చక్కల దిమ్మలు ఉంటాయి కింద, ఆ దిమ్మల కోసం దీనిని వాడడం జరిగింది. సరళపు మ్రాణుతో తలుపులు తయారు చేశాడు. ఆ తలుపులు బలంగా ఉండడానికి దాని కింద దిమ్మలను తయారు చేశారు. ఆ దిమ్మలను ఒలివ చెట్టుతో చేశారు, గట్టిగా బిగించారు. ఇంతకు ముందు లాగా గేట్లు కానీ తలుపులు కానీ ఇప్పుడు బరువైనటువంటివి బొందులు అంటారు చూసారా, మడత బొందు, వాటిని పెట్టట్లేదు. దాని కింద ఒక దిమ్మగా తయారు చేసి బరువంతా దెబ్బ మీద పడేలాగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మా ఇంటి గేట్లు అలాగే ఉన్నాయి. సొలొమోను కట్టించినటువంటి దేవాలయము మనలాంటి చిన్న దేవాలయం కాదు, ఇలాంటి తలుపులు కాదు, అవి పెద్ద పెద్ద తలుపులు అన్నమాట. అంత బరువైనవి నిలవాలి అంటే కింద బలం ఉండాలి. ఆ బలానికి దిమ్మలను తయారు చేశారు. ఆ దిమ్మలు ఒలివల చెట్టుతో తయారు చేశారు. ఒలివ నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. ప్రపంచం అంతట్లోనూ అత్యంత విలువైన నూనె ఒలివల నూనె. ఎన్నో రకాల నూనెలు ఉన్నాయి. పామాయిల్ ఉంది, ఉందా? వేరుశనగ నూనె ఉంది, ఉందా? ఇంకా చెప్పండి, మీరు చెప్పండి. సన్ఫ్లవర్ ఉంది, ఇంకా కొబ్బరి నూనె ఉంది, వెరీ గుడ్. ఇంకా చెప్పాలి చక్క. గానుగ నూనె ఉంది, ఇంకా పప్పులు వండుకునే నూనెలు ఉండవా? కాటన్ నూనె ఉంది, ఇంకా కదా. ఇలా చాలా రకాల నూనెలు ఉన్నాయి. ఇవే కాకుండా ఈ మధ్య చచ్చిపోయినటువంటి జంతువుల కళేబరముల నుండి, వాటి కొవ్వు నుండి కూడా నూనెను తయారు చేస్తున్నారు. దానిని పెద్ద పెద్ద మాల్స్లో పెట్టి అమ్మేస్తున్నారు, అవునా? ఫుడ్ టెస్టింగ్ చేసే వాళ్ళు వాటిని పరీక్ష చేసినప్పుడు అవి ఏ రకమైన నూనె తెలుస్తుంది. మనకు తెలియకుండా మనం ఏ రకమైనటువంటి నూనెను వాడతామో తెలియదు. అందుకే ఈ మధ్య కాలంలో చాలా మంది గానుగా పెట్టేటటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మన కళ్ళ ముందే నూనె ఆడి ఇస్తామని ప్రకటనలు చేస్తున్నారు. విన్నారా ఎప్పుడైనా? కొబ్బరి నూనె మీ కళ్ళ ముందే ఆడి ఇవ్వబడును, వేరుశనగ నూనె మీ కళ్ళ ముందే ఆడి ఇవ్వబడును. అంటే కళ్ళ ముందు అంటే ఎటువంటి కల్తీ లేకుండా మీకే ఇస్తామని ప్రకటనలు పెట్టేది ఇప్పుడు కొట్టిన దగ్గర. కారణం ఏంటంటే నూనె కల్తీ అయిపోతుంది. నూనెకు అత్యంత ఆదరణ ఉంది. నూనె లేకపోతే మనకి ఏ వంట కుదరదు. ఏ ఫ్రై అయినా కదా, ఏ చారైనా సరే చివరికి దానికి తాలింపు పెట్టాల్సినది, లేకపోతే అసలు కూరలే ఏది అది కంపల్సరీ. అయితే ఎన్ని రకాల నూనెలు ప్రపంచంలో వాడబడుతూ ఉన్నా ఒలివల నూనెకు సాటి ఏ నూనె లేదు. ఒలివ కాయలు చిన్నగానే ఉంటాయి. వాటిని గింజల నుండి నూనెను తీస్తారు. ఆ నూనె ప్రపంచంలోకెల్లా ఖ్యాతి కలిగినటువంటి నూనె. యేసుక్రీస్తు ప్రభు వారు ఒలివల తోటలోనే ప్రార్థన చేశారు. దావీదు గారు ఒలివల నూనెతోనే అభిషేకింపబడ్డాడు. ఈ రీతిగా ఒలివల నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. దేనికి? ఎవరికి? పరిశుద్ధాత్మ దేవునికి ఒలివల నూనె సాదృశ్యంగా ఉంది. ఎందుకు అంటే, ఎవరినైనా అభిషేకించాలి అంటే, దేన్నైనా ప్రతిష్ఠించాలి అంటే దాని మీద నూనె చల్లి దాని మీద ప్రార్థన చేసినప్పుడు అది ప్రతిష్ఠించబడుతుంది. అరణ్యంలో దేవుడు నాటిన తమాల వృక్షం వలనే, తమాల వృక్షం అని చెప్పి ఉంది కదా, ఆ తమాల వృక్షము ఇదిగో ఈ చెట్టే. అంటే తైలపు వృక్షం అన్నమాట. తమాల వృక్షం అని రాయబడింది, కానీ యాక్చువల్గా దానికి తైల వృక్షము అని అర్థం. దేవుడు నాటిన
ఖర్జూరపు చెట్లలో అరణ్యంలో ఆయన నాటాడని చెప్పి కొన్ని విన్నాం కదా. దేవదారు, లెబానోను. కీర్తన గ్రంథం 104:17లో, యెషయా గ్రంథం 41:19 ఉంది. ఆయన నాటిన చెట్లలో నేరేడు చెట్టు ఉంది, గంధపు చెట్టు ఉంది, ఎర్రచందనపు చెట్టు ఉంది, ఇంకా తుమ్మ చెట్టు ఉంది, గొంజు చెట్టు ఉంది, ఇక తర్వాత తమాల వృక్షం అని కూడా ఉంది. ఆ తమాల వృక్షము ఈ తైల వృక్షం అన్నమాట. ఏంటది? ఒలీవల చెట్టు. హల్లెలూయా. ఈ ఒలీవల చెట్టు మన అరణ్య యాత్రలో పరిశుద్ధాత్ముని మనకు తోడుగా ఉండడానికి అర్థంగా ఉంది. ఈ లోకము అరణ్యం లాంటిది. ఈ అరణ్యంలో మనం ఉన్నాం. మనకు పరిశుద్ధాత్మ దేవుడి తోడు లేకపోతే ఒంటరిగా బతకాల్సి వస్తుంది. ఒంటరిగా ఉన్న దేన్నైనా సరే అపవాది ఊరికినే విడిచిపెట్టడు, దానిని నాశనం చేస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడి తోడు మనకు ఎంతో అవసరమై ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ నూనె అభిషేకానికి గుర్తుగా ఉంది. ఈ నూనె ఎంతో ఆరోగ్యానికి మంచిది. ఈ నూనెతో ఎన్నో పెర్ఫ్యూమ్లు కూడా తయారు చేస్తారు. ఈ నూనెతో మందులు కూడా తయారు చేస్తారు. మందులో కూడా దీన్ని వాడతారు. ఇది ఎన్నో రకాల రోగాలకు వాడబడతా ఉంది, వైద్యానికి కూడా. అలాగే ఈ నూనెను దేవుడు చెప్తూ ఉన్నారు ప్రసంగి గ్రంథంలో, నీ తలకు నూనె తక్కువ చెయ్యవద్దు అన్నాడు. నూనె అభిషేకమునకు గుర్తు. మనకందరికి ఎక్కువగా తలస్నానాలు అంటే ఇష్టం. ఎప్పుడు తల పొడిలాడితే ఎగురుతూ ఉండాలని కోరుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ తలకు నూనె తక్కువ చేయవద్దు అంటే నూనె అభిషేకానికి గుర్తు. నూనె ఆరోగ్యానికి మంచిది. ఎప్పుడైనా తలపోటు వచ్చినప్పుడు మాడు మీద నూనె పెట్టుకుంటారు. ఎందుకు? ఆ వేడిని అది హరించేస్తుంది. కొన్నిసార్లు నూనె మనం ఎంత పెట్టినా అది ఆరిపోతూ ఉంటది. కారణం, మన ఒంట్లో అంత వేడి ఉంటది. ప్రియమైన నా దేవుని పిల్లలారా, ప్రభువు ఒలీవల చెట్టును దేవుని ఆత్మతో పోల్చడం జరిగింది. ఈ ఒలీవల చెట్టు కూడా దేవుని మందిరంలో సరళపు తలుపులకు కింద దిమ్మలుగా వాడబడ్డం జరిగింది. యెషయా గ్రంథం 37:14 చదువుదాం. ఒలీవల నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉన్నది కదా. 37:14 చదువుదాం. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చునని మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. ప్రభు చెప్తూ ఉన్నాడు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచుతాను. నాతో కలిసి చెప్పండి అందరూ కూడా, ప్రభువా నేను బ్రతుకున్నట్లు నీ ఆత్మను నాలో ఉంచండి. బలహీనుణ్ణి నన్ను బలపరచండి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు బ్రతకడానికి నా ఆత్మను మీలో ఉంచుతున్నాను అంటున్నాడు. ఈ రోజున మనం దేవుని మందిరంలో క్షేమంగా ఇలా బ్రతికి ఉన్నాము అంటే మనం అందరం నమ్మాలి, దేవుని ఆత్మ మనలో ఉండి మనలను ఈ అరణ్యము వంటి అపాయకరమైన లోకంలో ఎన్నో సమస్యలు, శోధనలు, ఇబ్బందులు వచ్చినా ప్రభు మనల్ని తప్పించి కాపాడి ఉన్నాడు. అందుకే మనం క్షేమంగా ఉన్నాం. మనం బ్రతుకుచూ ఉన్నాము అంటే దేవుడు తన ఆత్మను మనలో ఉంచారు. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 10:28 కూడా చదువుదాం. మత్తయి సువార్త 10:28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలిగిన వానికి మిక్కిలి భయపడుడి. వింటున్నారా? యేసు ప్రభు అని చెప్తూ ఉన్నాడు, మీరు ఎవరికి భయపడాలో చెప్తున్నాను, మీరు దేనికి భయపడాలో చెప్తున్నాను, ఏ విషయంలో భయపడాలో ఏ విషయంలో భయపడకూడదో చెప్తున్నాను, వినండి అని ప్రభు చెప్తూ ఉన్నారు. మీరు ఎవరికి భయపడకూడదంటే శరీరాన్ని మాత్రమే చంపేవానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే శరీరము పరలోక రాజ్యానికి చేరదు. ఈ శరీరము దేవుడు మట్టిలో నుండి తీశాడు కాబట్టి తిరిగి శరీరము మట్టిలోనికే పోతుంది. మొన్న శుక్రవారం అక్కడ చర్చిలో ఒక సహోదరుడు ప్రభువునందు నిద్రించారు. ఆయన బాప్తిసం తీసుకున్నాడు. కొన్నాళ్ళు దేవుడి పరిచయం కూడా చేశారు.
ఆ తర్వాత మన సంఘంలో, మన మందిరంలో నమ్మకమైన వ్యక్తిగా, విశ్వాసిగా ఉన్నాడు. అతను కాలం నిండిన వృద్ధుడై చనిపోతే అతని కుమారుడు, మా లోక మర్యాద చొప్పున మేము వెళ్ళి కాల్చుకుంటాం, దహనం చేసుకుంటాం, ఈ విషయంలో మమ్మల్ని వదిలేసేయండి అన్నారు. నేను భాస్కర్ గారు వెళ్ళి పలకరించాను. కాబట్టి మేము అక్కడ చింతించి వచ్చేసేయడం జరిగింది. వాక్యం ఏం చెప్తుందంటే, మంటిని మంటికి, ఆత్మను దేవుడికి అప్పగించారు. ఈ శరీరము మట్టి నుండి తీయబడింది కాబట్టి తిరిగి మట్టిలోనికే చేరాలి. దీన్ని మనం పూర్తి చేయకూడదు, దీన్ని మనం గాలిలో కలపకూడదు, ఇది తిరిగి మట్టిలోకి వెళ్ళాలి. కానీ కొంతమంది మూర్ఖత్వంతో, మా సాంప్రదాయం మేము ఇంతే, మా బంధువులందరూ మాకు దూరం అయిపోతారు, మేము ఇలా చేయకపోతే అని దేవుడిని కూడా వదిలేసేసి బంధువులకు, తమ వర్గానికి, తమ సంస్కృతికి లేదా తమ ఇష్టాయిష్టాలకు లోబడి దేవుని చిత్తానికి, దేవుని ఆజ్ఞకు విరోధంగా నడుచుకుంటున్నారు. మీలో ఎవరైనా సరే, మనలో ఎవరైనా సరే బాప్తిసం తీసుకొని ప్రభువునందు ఒకవేళ నిద్రిస్తే, చనిపోక ముందే మనం చెప్పుకోవాలి, నేను దేవుని నమ్మిన బిడ్డనే కాబట్టి నన్ను మీరు ఖననం చేయండి, దహనం చేయకండి, నన్ను కాల్చవద్దు, నన్ను బూడిద చేయవద్దు, నన్ను పూడ్చిపెట్టండి. పూడ్చిపెట్టిన ప్రతి విత్తనం తిరిగి మొలకెత్తుతుంది. మొలకెత్తిన విత్తనము పరలోక రాజ్యంలో అది నూరంతులుగా ఫలిస్తుంది. నేను విత్తనమై ఉన్నానులే కానీ నేను బూడిదనవ్వకూడదు అని మనం వాళ్ళకి ముందుగానే హెచ్చరించి చెప్పుకోవాలి. వాళ్ళు చెప్పుకున్నారో లేదో నాకు తెలియదు. నేను వెళ్ళి నా మాతృతో చెప్పిన మాట్లాడినప్పుడు వాళ్ళు మేము మీకేమో మేమే చేసుకుంటామన్నారు. సరే చేసుకోండి అన్నారు. కానీ నేను ఒకటి నమ్మాను, ఏంటంటే బూడిద కూడా చివరికి మట్టిలో కలవలసిందే కదా. ముఖ్యమైనది ఆత్మ, శరీరం కాదు. శరీరము కేవలం నిష్ప్రయోజనమైనది. దాన్ని కాల్చినా, కూర్చినా, దాన్ని ఏం చేసినా అది తిరిగి వెళ్ళాల్సింది మట్టిలోకే. అగ్ని ప్రమాదాలు జరిగి ఎన్నో శరీరాలు కాలిపోతూ ఉన్నాయి. మరి వారి ఆత్మలు ఏమైపోతూ ఉన్నాయి? ఆత్మను ఎవరు కాల్చలేరు, ఆత్మను ఎవరు కూర్చలేరు, ఆత్మను ఎవరు చంపలేరు. ఆత్మను చంపగలిగిన వాడు దేవుడు మాత్రమే. ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి ఆ ఆత్మ మనలో ఉన్నంత కాలం మనం ఆత్మతో, శరీరంతో బ్రతుకుతాం. ఆ ఆత్మ వెడలిపోయిన నాడు మనము సమాధికి వెళ్ళిపోతాం. దేవుడు పెట్టిన ఈ ప్రాణము నిష్ప్రయోజనమైనది, ఈ శరీరము నిష్ప్రయోజనమైనది. కానీ ఆత్మయే జ్ఞాన వివేకములకు ఆధారము. ఆత్మ మంచి చెడులను వివేచించగలిగిన ఆత్మ, దేవుడు నదిలో పెట్టిన ఆత్మ, పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ కలిగినటువంటి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఈ ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మను కూడా చంపగలిగిన శక్తిమంతుడు యేసు ప్రభు మాత్రమే. అందుకే యేసయ్య చక్కగా వివరిస్తూ ఉన్నారు. యేసయ్య చెప్తూ ఉన్నారు, ఆత్మను, దేహాన్ని కూడా చంపేవానికి భయపడండి, శరీరాన్ని మాత్రమే చంపేవానికి మీరు భయపడాల్సిన అవసరం. అపోస్తలుడైన పౌలు అంటారు, మీరు నన్ను ఏం చేసినా చేసుకోండి. పౌలును పట్టుకొని చంపాలని చెప్పి నీరో చక్రవర్తి, అలాగే కొంతమంది సైనికులు సిద్ధపాటు చేస్తా ఉన్నప్పుడు, ఇతని శిరచ్ఛేదనం చేద్దాం అనుకున్నప్పుడు, శిరచ్ఛేదనం చేస్తే అంటే తల నరికేస్తే నాకు నొప్పి బాధ ఏమి తెలియదు, నన్ను మీరు యెరూషలేము వీధుల్లో తిప్పండి, నడిపించండి అని కాదు, నన్ను లాగండి, ఏడవండి. యేసయ్య సిలువను ఎత్తుకుని యెరూషలేము వీధుల్లో తిరిగినప్పుడు ఆయన రక్తము ఆ వీధుల్లో చిందించబడింది. అలాగే నా శరీరాన్ని కూడా మీరు లాగండి. అప్పుడు వాళ్ళు ఒక గుర్రానికి అతని చేతులను కట్టి ఆ యెరూషలేము వీధుల్లో అతని లాగినప్పుడు అతని చర్మము, అతని మాంసము కంట కంటలుగా ఊడి ఆ వీధులన్నీ రక్తముతో తడిశారు. కారణం, అందరి భయంకరమైన మరణాన్ని అతను కోరుకోవడానికి గల కారణం, ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది కానీ శరీరాన్ని ఏం చేసుకుంటే ఏంటి? నేను ఒక సాక్షిగా ఉంటాను, ఒక గొప్ప అద్భుతమైన సాక్ష్యము నేను మిగిల్చి వెళ్తాను, నా శరీరాన్ని మీరు సునాయాసంగా చంపకండి, ఇలా చేయండి అన్నప్పుడు వారు పౌలు గారి దేహాన్ని అలా చేసినట్లుగా చరిత్ర చెప్తుంది. అలాగే పేతురు, యేసు ప్రభు వారి 12 మంది శిష్యుల్లో అత్యధికమైన ఘనత పొందిన వాడు, మొదటి వ్యక్తి అయినటువంటి వాడు, ప్రాధాన్యత పొందిన వ్యక్తి పేతురు గారు.
యేసు ప్రభువారిని సిలువేసి చంపాం, ఇతన్ని కూడా అలాగే సిలువేసి చంపుతాం అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు పేతురు అంటారు కదా, యేసు ప్రభులాగా మామూలుగా సిలువ వేయబడుట నాకొద్దు, అంతటి ఘనుడు నేను కాను, అంతటి గొప్ప మరణం నాకొద్దు, నన్ను తలకిందులుగా సిలువ వేయండి, నా తలను కింద పెట్టి నా కాళ్ళు పైన పెట్టి నన్ను సిలువను తలకిందలుగా పెట్టి నన్ను సిలువ వేయండి అని పేతురు గారు కూడా భయంకరమైన మరణాన్ని కోరుకున్నాడు. దీనికి గల కారణం, ఈ శరీరాన్ని ఏ రీతిగా చంపినా అది శరీరమే, కానీ ఆత్మను ఎవరు చంపలేరు. ఈ రోజున నీవు నేను కూడా ఎట్టి విశ్వాసంతో ఉండాలని ప్రభు కోరుకుంటున్నారంటే, మన ఆత్మయే మనల్ని జీవింప చేస్తుంది కాబట్టి, ఆ ఆత్మయే పరలోక రాజ్యానికి చేరుతుంది కాబట్టి, ఆ ఆత్మ చంపబడకూడదు. ఆ ఆత్మను చంపగలిగిన శక్తి దయ్యానికి లేదు, సాతానికి లేదు, ఏ మనిషికి లేదు, ఈ లోకంలో ఏ వ్యక్తికి లేదు, దేవునికి మాత్రమే ఉంది. కాబట్టి దేవునికి భయపడండి. దేవుడు ఆత్మను శరీరాన్ని కూడా చంపుతాడు కాబట్టి, శరీరాన్ని ఆత్మను కూడా చంపగలిగిన ఆ సర్వశక్తి మంతునికి భయపడట్లే కానీ, ఈ శరీరాన్ని మాత్రమే చంపేవానికి మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే, రోగానికి భయపడాల్సిన అవసరం లేదు, మరణానికి భయపడాల్సిన అవసరం లేదు, ఈ లోకంలో ఏ వ్యక్తికి ఏ శత్రువుకి మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి భయపడితే మనము నిత్య జీవునికి ప్రవేశపెట్టబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. 5:20 ఏప్రిల్ రాసిన పత్రిక తర్వాత యాకోబు పత్రిక ఉంటుంది. 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయుడని తాను తెలుసుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి, 2 చేతులు పైకి గట్టిగా హల్లెలూయా. ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఒక అద్భుతమైన సత్యము ఏంటంటే, మన ద్వారా ఒక పాపి మారు మనసు పొంది రక్షణ పొందితే అతడంట నరకాగ్ని నుండి బయటికి వస్తున్నాడని మనం తెలుసుకోవాలంట. వింటున్నారా? మళ్ళా చదువుతాను చూడండి. పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు. ఎవరైతే పాపములో ఉన్నారో, ఎవరైతే శాపంలో ఉన్నారో, ఎవరైతే ఈ లోకానుసారమైన చర్యలలో బ్రతుకుతూ ఉన్నారో, అలాంటి వారికి నీవు నేను వెళ్ళి నీ పాపములను విడిచి నీవు మారు మనసు పొందు, నీవు రక్షణ పొందు అని మనం వారిని హెచ్చరించినట్లయితే, వారిని ఆ పాపం నుండి మనం బయటికి తీసుకుని వచ్చినట్లయితే, మనం వాని ఆత్మను నరకాగ్ని గుణం నుంచి బయటికి తెప్పించిన వాళ్ళము అవుతున్నాం. నీ భర్తను నువ్వు రక్షించుకుంటే నీ భర్త నరకం నుండి తప్పించబడతాడు. నీ కొడుకును రక్షించుకుంటే నీ కొడుకు నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడతాడు. కాబట్టి నీవు నీ కుటుంబాన్ని రక్షించుకో. మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేస్తున్నాడు. ఎంత అద్భుతమైన మాట మీరు అర్థం చేసుకోండి. హల్లెలూయా. మీ భర్త పుట్టిన దగ్గర నుంచి, మీ కుమారుడు పుట్టిన దగ్గర నుంచి, మీ స్నేహితులు, బంధుమిత్రులు, మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎన్ని పాపాలు చేశారో ఆ పాపాలన్నీ పోవాలి అంటే, ఆ పాపాలన్నీ కప్పివేయబడాలి అంటే, క్రీస్తు రక్తంలో తుడిచివేయబడాలి అంటే నీవు వారిని క్రీస్తునందుకు తీసుకొని రావాలి. యేసు రక్తము ప్రతి పాపమును కడిగివేయును. వాని ఆత్మను జీవింపచేసి వాని పాపములను కప్పివేయగలిగిన శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఆలస్యం చేసి ఆ ఆత్మను నరకడికి పోనిస్తావో, లేదా నువ్వు త్వరపడి నీ భర్తను రక్షించుకొని దేవుని రక్తంలో అతన్ని కడగింపచేసి అతని నిత్య జీవానికి నడిపించుకుంటావో, అది నీ చేతిలోనే ఉంది. మీరు రక్షించబడండి. నీ పాపాలను దేవుడు, ఎన్ని పాపాలైనా దేవుడు తుడిచివేస్తాడు, దేవుడు కప్పివేస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒలివల చెట్టు దేవుని ఆత్మకు సాదృశ్యమై ఉన్నది. మన ఆత్మను రక్షించబడినట్లుగా దేవుని ఆత్మ మనలో నివాసము చేసి మనలను తన రక్తముతో తన ఆత్మతో అభిషేకింపచేసి తన రాజ్యానికి ప్రభు మనల్ని చేర్చుకును గాక. ఆమేన్. ఇక 5వ చెట్టు ఏంటి అంటే చందనపు చెట్టు. చెప్పండి. చందనము అంటే మీకు అర్థం కాకపోవచ్చులే కానీ
ఎర్ర చందనం అంటే అర్థమవుతుంది. ఎర్ర చందనం, ఎర్ర చందనము యాక్చువల్గా దాని పేరు చందనము చెట్టు, కానీ ఎర్ర చందనం అంటేనే అర్థమయ్యేలాగా అయిపోయింది. కారణం ఆ చెట్టు యొక్క లోపలి చావగలిగినటువంటి భాగం ఎర్రగా ఉంటుంది. అర్థమైందా? ఆ చెట్టు లోపల బయట బెరడు, బయట చక్క తెల్లగా లేదా బ్రౌన్ కలర్లో ఉండొచ్చులే, కానీ లోపల చావ మాత్రము బాగా ఎర్రగా ఉంటుంది. ఈ ఎర్ర చందనపు చెట్టుకు ఎర్ర చందనము అని పేరు పెట్టింది జాన్ నెల్సన్ డార్బీ. జాన్ నెల్సన్ డార్బీ అనేటటువంటి ఒక ఆయన దీనికి రెడ్ శాండిల్ వుడ్ అని చెప్పి పేరు పెట్టారు. రెడ్ శాండిల్ వుడ్. శాండిల్ అని సోప్స్ ని అలాగే చెప్పుల్ని కూడా అంటూ ఉంటారు. వుడ్ అంటే కర్ర, రెడ్ అంటే ఎరుపు, ఎర్రని చెట్టు అని చెప్పి దీనికి పేరు పెట్టారు. దీనిని దేవుని ఆలయంలో సొలొమోను ఆలయ నిర్మాణం కొరకు వాడారు. మీరు చెప్పండి, సరళపు మొనాలను దేనికోసం వాడారు? తలుపు చెక్కల కోసం వాడారు. ఆ తలుపులు నిలవడానికి దిమ్మలుగా దేని వాడారు? ఒలివల చెట్టు దిమ్మలను వాడారు. ఇప్పుడు మెట్లు, మనం మెట్లు కట్టాలి అంటే ఇటుకలతోనూ సిమెంట్తోనూ కట్టాం, కానీ ఆ దినాలలో మెట్లుగా ఎర్ర చందనము చెక్కను వాడారు. మెట్లు కట్టడానికి ఎర్ర చందనమును దేవాలయంలో వాడారు. సొలొమోను కట్టించినటువంటి దేవాలయము 3 భాగాలుగా ఉంది. ఒకటి ఆవరణము, ప్రజలందరూ నిలిచి ఉండేది. రెండవదిగా పరిశుద్ధ స్థలం, యాజకులు నిలిచి ప్రభువుకు చేయాల్సినటువంటి యాజక ధర్మము గురించి. మూడవ స్థలం అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో మందస్తము మాత్రమే ఉంటుంది. ఆవరణలోనికి అందరూ వెళ్ళొచ్చు, రోజు వెళ్ళొచ్చు. అతి పరిశుద్ధ స్థలంలోనికి అందరూ వెళ్ళొచ్చు, రోజు వెళ్ళి యాజకులందరూ తమ తరగతి క్రమము చొప్పున దేవునికి యాజక ధర్మము నిర్వర్తించారు. అతి పరిశుద్ధ స్థలంలోనికి మాత్రము సంవత్సరానికి ఒక్క మారే వెళ్ళాలి. ఎందుకు అంటే అది అతి పరిశుద్ధ స్థలం. ఏ మానవుడు అజాగ్రత్తగా స్థలంలోనికి వెళ్ళకూడదు. మరి ఆ స్థలాలు ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ ఉన్నాయి కాబట్టి అవి ఎక్కిపోవడానికి వాటికి మెట్లు కావాలి. ఆ మెట్లుగా ఎర్ర చందనపు చెక్కను వాడినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. అలాగే షేబా దేశపు రాణి, తూరు రాజు, అతని పేరు హీరాము. ఇలాంటి రాజులందరూ కూడా సొలొమోను దేవాలయం కడుతూ ఉన్నప్పుడు ఆ దేవాలయానికి కావాల్సినటువంటి కలపను ఎగుమతి చేశారు. సొలొమోనా, నీ తండ్రి మాకు బాగా పరిచయస్తుడు, మీ తండ్రి చాలా గొప్పవాడు, అతను మందిరం కట్టాలని తహతహలాడాడు, కానీ అతను కట్టలేదు. ఆ కట్టే భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు మందిరం కడుతున్నావు కాబట్టి నీ తండ్రికి మేము ఎలాగైతే తోడ్పడ్డామో నీకు కూడా మేము సహాయం చేస్తాము. ఇదిగో మందిరం కట్టడానికి మేము నీ కోసం ఎర్ర చందనపు మ్రాణులను కానుకలుగా పంపిస్తున్నాము అంటూ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ధనవంతులైనటువంటి రాజులు కానుకలుగా ఈ చెక్కను ఇవ్వడం జరిగింది. మీరు ఎప్పుడైనా కానుకలు చూశారులే కానీ అవి ధనంలోనూ బంగారం రూపంలోనూ వస్తువుల రూపంలోనూ ఉంటాయి, కానీ చెక్కలను కానుకలు ఇవ్వడం ఎక్కడ చూసారా? చెట్లను కానుకలు ఇవ్వడం చూసారా? కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, షేబా దేశపు రాణి ఎంతో ధనవంతుగా ఆమె వెండి బంగారం సొలొమోనుకు కానుకగా ఇచ్చింది. ఆ వెండి బంగారములతో పాటు ఎర్ర చందనపు కర్రలను కూడా ఆమె ఇచ్చింది. హల్లెలూయా! చెప్తోకెటిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎర్రని ఆకారమును రంగును కలిగి ఉంది కాబట్టి మందిరం అనేకులకు దూరం నుండి కూడా కనబడడానికి సొలొమోను మెట్లతో పాటు పై కప్పు, ఇప్పుడు మనం రేట్లు ఎలాగేసామో ఆ రీతిగా కప్పు వేయడానికి కూడా ఎర్రచందనపు చెట్లను వాడారు. ఇంకెంత అందం వచ్చి ఉంటుంది కదా. మందిరం యొక్క పైకప్పు ఎర్రచందనపు చెక్కతో చేయబడింది. అది ఎంతో అందాన్ని తెచ్చి ఉంటుంటుంది ఆ దినాలలో. ఇప్పుడు ఎర్రచందనపు మొక్కలను చూద్దామన్నా మనకు కనబడదు. ఎందుకంటే దాని విలువ తెలిసిన తర్వాత, దాని యొక్క ఆదాయం తెలిసిన తర్వాత ప్రభుత్వాలు కూడా దాన్ని లైసెన్స్ లేకుండా కొనడం అమ్మడం కూడా
నేరం కింద మార్చేశారు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఇండియా అంతట్లోనూ ఎర్రచందనం పండుద్దంట. పండడం అంటే మొక్కలు పెరుగుతాయి. శేషాచలం, తిరుపతి, నల్లమల్ల అడవుల్లో తప్ప ఇంకెక్కడ కూడా ఈ చెట్లు కనబడవంట, ఎక్కువగా బతకవంట. ఉన్నాయి అనేక చోట్ల. దేవుడి మహాకృపను బట్టి నేను ఒక 2 చెట్లను తెచ్చి పెద్దపల్లిలో నాటాను. అవి ఈ మాత్రం వచ్చాయి. అవి చాలా ఖరీదైనటువంటి చెట్లు. ఒక చెట్టు ఒకసారి చచ్చి మళ్ళీ బతికింది. అవి మన దగ్గర బతకోసాలండి. ఒకటి మాత్రం చక్కగా బతుకుతుంది. దానికి 30, 35, 40 సంవత్సరాలు వస్తాయి కానీ దాన్ని కట్ చేయకూడదు. అప్పుడు దాకా అది పని చేయదు. అది తీసుకొచ్చి నాటడం ఈజీగా, కానీ దాన్ని నరకడం చాలా కష్టం. ఎందుకంటే ఫారెస్ట్ ఆఫీసుల దగ్గర నుంచి జిల్లా స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు లైసెన్సులు తెచ్చుకొని, శాస్త్రవేత్తల దగ్గర నుంచి తెచ్చుకొని దాన్ని కట్ చేయాలంట. అంత చరిత్ర ఉంది దానికి. అంత విలువైనటువంటి చెట్టు ఎర్రచందనపు చెట్టు. ఈ చెట్లను స్మగ్లింగ్ కూడా చేస్తున్నారా? ప్రతిరోజు మనం వార్తల్లో వింటున్నాం, అవునా కదా? హల్లెలూయా. కానీ ఈ చెట్టును విరివిగా వాడారు సొలొమోను గారు దేవుని ఆలయం కట్టడంలో. ఈ ఎర్రచందనపు చెట్టుతో బొమ్మలు ఎక్కువగా తయారు చేస్తారు. దీన్ని చూర్ణము చేసి, అంటే పొడిగా చేసి సబ్బుల తయారీలో, పెర్ఫ్యూమ్ల తయారీలో, అలాగే కొన్ని రకాల ఫేషియల్స్ లోను దీన్ని వాడతారు. ఇది అంత విలువైనది. దీని యొక్క 1 కేజీ ఖరీదు సుమారు 4 నుంచి 10 వేల వరకు ఉంటుంది. ఈ చెక్క యొక్క విలువ కేజీ 4 నుండి 10 వేల వరకు ఉంటుంది. ఒక చెట్టు కనీసం 2-3 టన్నులు వస్తే ఆవిడ కోటీశ్వరుడే. ఇంకా నా ప్రియమైన సహోదరులారా, ఇంత విలువైన చెట్టును సొలొమోను గారు దేవాలయపు కప్పుగా, మెట్లుగా ఆయన చేశాడు. ఈ ఎర్రచందనం ఎందుకు ఇంతగా మనం వింటున్న వాక్యంలో ఉంటే దీనికి గల కారణం, ఈ చెట్టు క్రీస్తు యొక్క మరణానికి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉంది? యేసు ప్రభు వారి మరణానికి సాదృశ్యంగా ఉంది. యేసు తన ఎర్రని రక్తమును మనందరి కోసం కలువరి శిలువలో చిందించాడు. యేసు రక్తము ప్రతి పాపమును కడుగును. మన పాపములన్నీ కడిగివేయడానికి యేసయ్య తన ఎర్రని రక్తాన్ని మన కోసం దారిపోశాడు. ఈ చెట్టు యేసయ్య యొక్క మరణానికి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు వారి మరణము ఆయన రక్తమే. ఆయన రక్తము ఎర్రనిది. ఆ రక్తమును మనందరి కోసం ఆయన దారిపోశాడు. ఇక చివరిగా దేవాలయంలో వాడబడిన 6వ చెట్టు ఖర్జూరపు చెట్టు. అంత చెప్పండి. ఖర్జూరపు కాయలు ఎంతమంది తిన్నారు? అందరూ తిన్నారా? చెప్పండి సరిగ్గా. తలకాయలు ఒప్పండి. అంటే పాపం తినలేదేమో అనుకుంటున్నాను నేను. తిన్నారా అందరూ? ఎంతమంది తిన్నారు? చదువు. మిరియం గారు నోరు తెరుస్తున్నారు, నేను పెడతానేమో అని. చెప్పండి సరిగ్గా. తిన్నారా అందరూ కూడా? చూసారా? చెట్టును చూసారా? చెట్టును కూడా చూసారా? ఎలా ఉంటుంది? ఈత చెట్టులాగా ఉంటుంది. వెరీ గుడ్. అవును, ఈత చెట్టులాగా ఉంటుంది. ఇంకా కొబ్బరి చెట్టులాగా ఉంటుంది. ఇంకా పామాయిల్ చెట్టులాగా ఉంటుంది. ఇంకా 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 అంటే ఈ జాతికి పోలింది ఈ ఖర్జూరపు చెట్టు. ఈతకాయలు అంటే నాకు చాలా ఇష్టం. వాటి కోసం ఆ ఈత చెట్లు ఎక్కి ముళ్ళు పిచ్చుకొని ఏడ్చిన రోజులు ఎన్నో. వాటిని పండబెట్టి తింటే టేస్ట్గా ఉంటాయి, పచ్చి తింటే వగరగా ఉంటాయి కదా. ఈత కాయల కంటే 100% తీయగా, 100% విలువైనదిగా ఖర్జూరపు కాయలు ఉన్నాయి. అవునా? ప్రపంచం అంతట్లోనూ ఈ ఖర్జూరం ఎరగని వాళ్ళు ఎవరు లేరు. ఈ ఖర్జూరాన్ని తినని వాళ్ళు ఎవరు లేరు, షుగర్ ఉన్న వాళ్ళు తప్ప. వాళ్ళు కూడా ఒకప్పుడు షుగర్ లేనప్పుడు తిని వాళ్ళని అనుకోండి కదా. ఖర్జూరము చాలా విలువైనది. దీన్ని డేట్స్ కింద అంటారు. అంటే బాదం, డ్రై ఫ్రూట్స్, ఇంకా బాదం,
పిస్తా ఇవి ఉన్నాయి కదా, వీటితో పాటు దీన్ని కూడా వాడతారు. నా ప్రియమైన సహోదరులారా, ఈ ఖర్జూరపు చెట్టు దేవుని మందిరములో ఇది కూడా ఉంది. దీని యొక్క చరిత్రను మనము ధ్యానం చేస్తా ఉన్నాం. దీని ఆకులు కొబ్బరాకుల వలనే బారుగా ఉంటాయి. మొదల్లో ముళ్ళు కూడా ఉంటాయి. ఇవి పామాయిల్ చెట్ల వలె విస్తారంగా పైకి చూస్తాయి. దీని యొక్క గుణం ఏంటంటే, ఖర్జూరపు చెట్టు ఆకాశాన్ని అంటేలాగా పైకి చూస్తే ఎదుగుతుంది తప్ప దానికి రెమ్మలు కొమ్మలు అనేవి రావు. మొదలు భూమికి ఉంటే దాని సొత లేకపోతే దాని యొక్క మువ్వ ఎప్పుడు ఆకాశాన్ని చూస్తూ ఉంటుంది. సంవత్సరం అది మువ్వ వేసుకుంటూ పండిన ఆకులు అంటారు కదండి, అట్లా ఏమంటారు, మట్టలు ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి. ఆ మువ్వ మాత్రం పైకి ఎదుగుతూ ఉంటుంది. దేవుడు తన బిడ్డలను ఖర్జూరపు చెట్టుతో పోల్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నీ పని వచ్చింది, పాడదాం, నాతో కలిసి పాడండి. ఖర్జూరపు చెట్టు వలె హల్లెలూయా. యేసును నమ్మేడి వారు ఖర్జూరపు చెట్టు వలె మొవ్వ వేయు ఉంటారు అని వాక్యం చెప్తా ఉంది. 92వ కీర్తన పరిశుద్ధ గ్రంథం తెరిచి చక్కగా చదవండి. 92వ కీర్తన 12వ వచనం చదువుకుందాం. నీతిమంతులు ఖర్జూర వృక్షముల వలె మొవ్వ వేయుచుందురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఆమేన్. లెబానోను మీది దేవదారు. లెబనాన్ అనేటటువంటి ప్రాంతం ఉంది. నేటికి అదొక దేశముగా ఏర్పడింది. అక్కడ ఎక్కువగా దేవదారు వృక్షాలు ఉన్నాయి. ఆ దేవదారు వృక్షాలు చాలా విలువైనవి. వాటి కలప చాలా విలువైనది. ఆ కలపను తీసుకొచ్చి దేవాలయంలో మొదట రాళ్లతో కట్టారు. ఆ రాళ్లతో వెండిని సిమెంట్ లాగా పూశారు. ఆ సిమెంట్ కూడా కనబడకుండా తర్వాత దేవదారుకు చెక్కను అమర్చారు.
దేవదారు గురించి వింటున్నప్పుడు ఆ వాక్యం మీరు విని ఉన్నారు. ఈ దేవదారు వృక్షము, అలాగే లెబానోను మీది దేవదారు వృక్షము, ఖర్జూరపు వృక్షము ఆకాశమును చూసి పైకి ఎదుగుతుంది. ఇది దేనికి సాదృశ్యము? ఈ వృక్షము దేనికి ఉపయోగకరమైనది? పిల్లలు అలా ఎందుకు పరిగణిస్తున్నారు? తెలియని ఉంటాడు, వింటున్నారా? దీనికి, ఈ చెట్టునకు దేవుడు మనల్ని సాదృశ్యంగా పెట్టాడు, మనతో ఆయన పోల్చాడు. నీతిమంతులు ఖర్జూరపు చెట్టు వలె ఉంటారు అని ప్రభు చెప్పాడు. కారణం, ఖర్జూరపు చెట్టు ఆకాశాన్ని చూసినట్లుగా, సూర్యరశ్మిని చూచుచున్నట్లుగా నీతిమంతులు ఎప్పుడు దేవునిపై విశ్వాసం ఉంచి బ్రతకాలి. నీతిమంతులు ఎప్పుడు దేవుని పైనే నమ్మకం ఉంచి బ్రతకాలి. మన విశ్వాసము, మన నమ్మకము దేవుని పైనే తప్ప ఈ భూమి మీద ఉండకూడదు. ఈ భూమి మీద దేని మీద ఉండకూడదు. డబ్బు మీద కానీ, ప్రాపర్టీస్ మీద కానీ, బంధుమిత్రుల మీద కానీ, ఇక దేని మీద కూడా, శక్తి బలముల మీద కానీ, ఆరోగ్యం మీద కానీ కాదు. కానీ నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. మనం బ్రతికేది దేవుని మీద నమ్మకం వల్లనే బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను ఈ దేవదారు, ఈ ఖర్జూరపు వృక్షాన్ని ఆ మందిరం యొక్క గోడల మీద ఖర్జూరపు చెట్లను చెక్కించాడు. ఏం చేశాడంటే చెక్కించాడు. ఆ చెట్లను తీసుకొచ్చి వాడలేదు కానీ వాటి ఆకారాన్ని గోడల మీద చెక్కించాడు. కారణం, వాటి వలె నీతిమంతులు ఫలించాలి అని ప్రభువు కోరుకున్నాడు, ప్రభువు ఆశించాడు. మన నీతిమంతులమైతే మన విశ్వాసం, మన నీతిమంతులమైతే మన నమ్మకం, మన నీతిమంతులమైతే మన భరోసా దేవుడే. దేవుడి తప్ప మనకు ఆధారం మనకు లేదు, ఉండకూడదు కూడా. దేవుడిపై నమ్మకం ఉంచిన వారు ఎప్పుడు చెడిపోరు. చంద్రమండలం మీద నుంచి భూమి మీదకి చూస్తే నాసా వాళ్ళు కువైట్ దేశంలో ఉన్నటువంటి పామ్ సిటీ కనబడిందంట. నేను ఎప్పుడో 10th క్లాస్లో ఉన్నప్పుడు విన్నాను. సుమారు 2000 సంవత్సరంలో పామ్ సిటీ అని చెప్పి సముద్రంలో ఇసుకను పోగేసి, సముద్రంలో ఉన్న ఇసుకతో ఒక ఫ్లాట్గా తయారు చేసి, అది కూడా ఒక కొబ్బరి చెట్టు లేదా ఒక ఖర్జూరపు చెట్టు ఎలాగైతే ఉంటుందో ఆ రీతిగా ఒక కాండము, దానికి అటు ఇటు ఏంటవి మంటలు ఉండేలాగా భూమిలో నుండి సముద్రంలోనికి ఒక చెట్టు మొలిచినట్లుగా ఒక సిటీని తయారు చేశారు. అది ఆషామాషి కాదు. ప్రపంచంలో మానవుడు తయారు చేసినటువంటి వింతల్లో అది ఒక వింత. అక్కడ కొన్ని వేల మంది నివాసం ఉంటున్నారు. అక్కడ ఫ్లాట్లు చేసి అమ్మారు. దాన్ని విమానం నుండి కానీ, బుర్జ్ ఖలీఫా అనేటటువంటి ఒక ఎత్తైన కట్టడాల మీద నుంచి దాన్ని చూస్తే అచ్చం ఒక ఈత చెట్టు మాదిరిగా లేదా ఖర్జూరపు చెట్టు మాదిరిగా ఆ సిటీ కనబడుతుంది. అటువంటి సిటీని ఇంజనీర్ల ద్వారా నిర్మించడం జరిగింది. వాళ్ళ డబ్బున్న దేశం కాబట్టి అలా చేయగలిగింది. సముద్రంలో ఇళ్లను కట్టి అక్కడ ఫ్లాట్లు అమ్మి డబ్బును సంపాదించింది కువైట్. నా ప్రియమైన సహోదరులారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనమందరము దేవుడు నాటిన చెట్లమై ఉన్నాం. దేవుడు మాట్లాడినటువంటి ఈ 6 రకాల చెట్లు మనమే. ఏ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉన్నదో అది మనం విన్నాం. గత 2-3 వారాల నుంచి వింటున్నాం. ఇంకొకసారి రివైండ్ చేసుకొని మనం ముగించుకుందాం. మొదటి చెట్టు దేవదారు చెట్టు. ఇది క్రీస్తు యొక్క పునరుత్థానానికి సాదృశ్యమైనది. రెండవ చెట్టు తుమ్మ చెట్టు. ఈ తుమ్మ చెట్టు యేసుక్రీస్తు ప్రభువారు మానవత్వానికి సాదృశ్యంగా ఉన్నది. మూడవ చెట్టు సరళపు మ్రాను. ఈ సరళపు మ్రాను క్రీస్తు యొక్క శక్తికి సాదృశ్యంగా ఉంది. నాలుగవ చెట్టు ఒలివల చెట్టు. ఈ ఒలివల చెట్టు దేవుని ఆత్మకు సాదృశ్యంగా ఉన్నది. ఐదవ చెట్టు ఎర్రచందనపు చెట్టు. ఈ ఎర్రచందనపు దేనికి సాదృశ్యంగా ఉన్నది? క్రీస్తు ప్రభువు మరణానికి, రక్తానికి సాదృశ్యంగా ఉన్నది. ఇక 6వ చెట్టు ఖర్జూరపు చెట్టు. ఇది
గోడల మీద నిర్మించబడింది ఈ ఖర్జూరపు చెట్టు మనకు సాదృశ్యంలో. మన మందిరము దేవుని మందిరములో, ఆయన మందిర ఆవరణములో ఖర్జూరపు చెట్టు వలె నీతిమంతులమై మొవ్వు వేయచ్చు, ఆయనలో ఫలించాలని, వర్ధిల్లాలని, ఖర్జూరపు చెట్లు ఎలా మధురంగా ఉండి మనకు సంతోషాన్ని ఇస్తున్నాయో మన జీవితం కూడా మంచి సాక్షి జీవితము కలిగి దేవునికి మహిమ తేవాలని ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. మనలందరినీ ప్రభు ఖర్జూరపు చెట్టు వలె మొవ్వు వేయినట్లుగా వర్ధన చేసి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించిన గాక.